నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు సార్. పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో ఎలా వ్యవహరించాలి అనే దాని మీద దిశానిర్దేశం కూడా చేశారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తే మనము కూడా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, సమాధానం చెప్పాలి అని చెప్పి ఎంపీలకు చెప్పారు సార్. ఏంటి సార్, ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే అడ్డుకోవాలి అనడంలో అర్థం ఉంటుంది, కానీ బీజేపీని విమర్శిస్తే సమాధానం చెప్పాలి. బీజేపీ వాళ్ళము మోడీకి తగలకుండా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు. మీకు ఉదాహరణ ఇండిగో సంక్షోభం. మీరు ఇండిగో సంక్షోభం ఇప్పుడు చూడండి, బీజేపీ అనుకూల నేషనల్ టీవీ మొత్తం ఏకోన్ముఖంగా టీడీపీని టార్గెట్ చేసింది. మామూలు టార్గెట్ కాదు. మళ్ళీ రామ్మోహన్ పాప అన్యాయంగా రామ్మోహన్ నాయుడిని అయితే ఉతికి ఆరేశారు కదా. అర్నబ్ గోస్వామిలు, రాహుల్ శివశంకర్లు, నవికా కుమార్లు, వీళ్ళంతా ఎవరు? బీజేపీ ఆస్థాన నిలయ విద్వాంసులు వాళ్ళు. బీజేపీ జాతీయ కార్యాలయం నుంచి ఆదేశాల మేరకు పనిచేస్తుంటారు వాళ్ళు. సో దే డు నాట్, మీరు చూడండి కావాలంటే బీజేపీ అధికార ప్రతినిధుల కన్నా ఎక్కువ బీజేపీని సమర్థిస్తుంటారు. మరి వాళ్ళు ఎందుకు రామ్మోహన్ నాయుడు టార్గెట్ చేశారు? బికాస్ దే వాంట్ టు సేవ్ మోడీ. సో టీడీపీ ఏమో ఉల్టా మేము బీజేపీకి ఏదో చాతకానట్లు, తెలుగుదేశం సహకారం లేకపోతే బీజేపీ తనను తాను కాపాడుకోలేనట్లు మరి లోకేష్ అంటున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే బీజేపీని కాపాడటానికి టీడీపీ ఇంత తాపత్రయపడడం దేనికో మరి నాకు తెలియదు. బీజేపీ రేపు తెలుస్తుంది బీజేపీ ఏ సమయంలో ఏ రకమైన స్టాండ్ తీసుకుంటుందని. నేను అనేకసార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివరించాను. ఇలాగే బీజేపీని సమర్థించి బీజేపీతో కలిసి పనిచేసి రాజకీయాల్లో దెబ్బతిన్న వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటారు. అక్కడ మీకు మహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ నుంచి మొదలుకొని తమిళనాడులో పార్టీల వరకు మీకు ఎన్ని పార్టీలు, ప్రతి రాష్ట్రంలో ఒక పార్టీ ఉంటుంది. బీజేపీతో కలిసి వాళ్ళు బలహీనపడ్డారు. మహారాష్ట్రలో శివసేన, బీహార్లో జేడీయూ, మీకు బెంగాల్లో తృణమూల్, ఒరిస్సాలో బిజు జనతాదళ్, ఇలా ఎన్ని పార్టీలు లేవు. సో టీడీపీ ఆల్సో వాంట్స్ దీన్ని గుర్తించలేకపోగా బీజేపీని మెప్పించడానికి నానా తప్పులు పడుతుంది. ఎందుకంటే టీడీపీలో ఒక టెన్షన్ ఏంటంటే బీజేపీ ఏం చేస్తుంది అనే టెన్షన్ అంతర్గతంగా మొదటి నుంచి కూడా ఉంది. బీజేపీ కనుక, ఎందుకంటే బీజేపీతో ప్రాబ్లం ఏంటి అంటే ఒకవైపు బీజేపీ తన పార్టీ పెరగటానికి అవసరమైతే మిత్రపక్షాన్నైనా బలహీనపరచడానికి వెనుకాడదు. దానికి ఉదాహరణ మహారాష్ట్ర, దానికి ఉదాహరణ ఒరిస్సా, దానికి ఉదాహరణ బీహార్. ఇది టీడీపీ నాయకత్వానికి తెలియదు కాదు. ఇది మొదటిది. రెండవది, బీజేపీ కూటమిలోనే ఉంటూనే తెలుగుదేశం కన్నా పవన్ కళ్యాణ్కు ప్రత్యేక హోదా ఇస్తోంది. అది టీడీపీకి రెండవ సమస్య. మూడవ సమస్య బీజేపీతో ఏంటంటే కూటమిలో ఉంటూనే వైసీపీతో అప్రకటిత బంధం కొనసాగుతోంది. లేకపోతే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు వైసీపీ మద్దతు ఏమవసరము? వైసీపీ మద్దతు లేకపోయినా బీజేపీ గెలుస్తుంది వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో. స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఎందుకు అవసరము? వైసీపీ మద్దతు లేకపోయినా బీజేపీ గెలుస్తుంది. మరి ఎందుకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అడగలేదే? వైసీపీ మద్దతు ఎందుకు అయింది బీజేపీ? ఏదైనా మేము అన్ని పార్టీల మద్దతు అడిగామంటే ఓకే ఫైన్. మరి బీఆర్ఎస్ మద్దతు అడగలే కదా. బీఆర్ఎస్ మద్దతు కావాలని కూడా ఎవరు అడగలే. కిషన్ రెడ్డి పైగా అన్నాడు మీ మద్దతు అడగలేదు అని. మరి ఎందుకు వైసీపీ మద్దతు అడిగారు? అంటే తెలంగాణలో బీఆర్ఎస్ను ప్రతిపక్షంగా చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీని ప్రతిపక్షంగా చూడాలని దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. మిత్రపక్షంగానే చూస్తున్నారని కదా. ప్రతిపక్షంగా చూస్తే అడగరు కదా. అప్పుడు బీఆర్ఎస్ను అడగలే కదా. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రతిపక్షంగా చూశారు, వైసీపీని మిత్రపక్షంగానే చూశారు. నరేంద్ర మోడీ జగన్ విమర్శిస్తారు. మీరు చూడండి, అసలు ఎక్కడా విమర్శించరు. మీరు ఇన్నిసార్లు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పాత ప్రభుత్వం తిడతాడు తప్ప నరేంద్ర మోడీ తిట్టాడు. మీరు గమనించండి, ఎక్కడా తిట్టాడు. చాలా వీళ్ళు ఎంబడబడంగా ఏదో ఒక మాట అంటాడు. సో అందువల్ల వైసీపీతో ఉన్న స్నేహం మూడవది. ఈ మూడుతో పాటు నాలుగవది ఏంటంటే టెన్షను, ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకొస్తారేమో. ఎందుకంటే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో ఎన్టీ రామారావు సినిమాల గురించి చర్చించిపోయారు కదా, కోట్ అండ్ కోట్. ఎన్టీ రామారావు సినిమాల గురించి అమిత్ షా సీనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి చర్చించిపోయారు. అందరూ తెలుస్తుంది ఏంటో ఆ సినిమా ఏంటో. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించా లేకుంటే రాజకీయ సినిమా గురించా చర్చించిపోయింది. సో అందువల్ల ఈ 4 ఫ్యాక్టర్స్, అంటే బీజేపీ తనకు వ్యతిరేకంగా కూటమిలోనే ఉంటూనే బలహీనపరుస్తుందా, జేడీయూ బలహీనపడ్డట్లు, శివసేన బలహీనపడ్డట్లు, పవన్ కళ్యాణ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా తమకు సవాలుగా మారుతారా, తమ ప్రధాన ప్రత్యర్థి జగన్ పట్ల ఇప్పటికీ అప్రకటిత, లేకపోతే ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఎందుకు కదలవు
అందరూ కళ్ళ ముందు కనబడుతున్నది. ఇది 3. 4వది ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ లాంటి తీసుకొచ్చి తమకే ఛాలెంజ్గా మారుతారా? ఈ 4 టెన్షన్స్ టీడీపీలో ఉన్నాయి. అందువల్ల ఈ 4 టెన్షన్స్ను రీత్యా బీజేపీని మెప్పించడానికి, మోడీని మెప్పించడానికి దే వాంట్ టు ట్రావెల్ ఎక్స్ట్రా మైల్ కాదు, ఎక్స్ట్రా మైల్స్, ఎన్ని మైళ్ళైనా ప్రయాణం చేసి సిద్ధంగా ఉన్నారు. కానీ టీడీపీ నాయకత్వానికి అర్థం కావాల్సింది, మీరు ఎంత బీజేపీకి సేవ చేయాలనుకున్నా కరసేవ, బీజేపీ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ నమ్ముతుంది. రామ్ మాధవ్ వరంగల్లో అన్న మాటలు ఇవి, కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్. మీరు గూగుల్ కొట్టండి వస్తాయి, రామ్ మాధవ్ కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్ ఇన్ వరంగల్ బీజేపీ మీటింగ్ అని. ఎందుకంటే తన పార్టీ పెరగాలని కోరుకుంటుంది, బీజేపీ విధానం అది. సో ఆ ప్రాసెస్లో టీడీపీకి ఆ సమయం వచ్చినప్పుడు సమస్యలు తప్పు. అయితే ఈ మధ్య కాలంలో బీజేపీ కూడా అర్థం చేసుకుంటున్నది ఏంటంటే, థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయ్యి బీజేపీ ప్రయోజనాలు కాపాడే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కనిపించడం లేదు. ఆ థర్డ్ ఫోర్స్ స్కోప్ ఉన్నా దానికి నాయకత్వం వహించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు. బీజేపీలో ఆ స్థాయి నాయకత్వం లేదు. ఇలాంటి సమయంలో టీడీపీని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని బీజేపీ పునరాలోచనలో పడ్డట్టుంది. దానికి తోడు లోకేష్ పట్ల అవుట్ రీచ్ పెరిగింది. ఈవెన్ ఆర్ఎస్ఎస్ అవుట్ రీచ్ టు లోకేష్ కూడా పెరిగింది. అంటే చంద్రబాబు నాయుడు వ్యూహంలో కూడా చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్నంత కాలం జగన్ నుంచి వచ్చే ఛాలెంజ్ కానీ, రేపు బీజేపీ నుంచి వస్తే సవాల్ కావచ్చు, పవన్ కళ్యాణ్తో పోటీ కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు అయితే సులభంగా ఎదుర్కోగలడు. లోకేష్కి ఇవన్నీ ఛాలెంజ్గా మారుతాయి. సో బీజేపీ ఎత్తుగడలు ఛాలెంజ్ అవుతాయి, వైసీపీ దాడి ఛాలెంజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్తో పోటీ ఛాలెంజ్ అవుతుంది. అందువల్ల లోకేష్ కూడా బీజేపీతో క్లోజ్ ఉండాలనేది ఒక ఆలోచన. బీజేపీ కూడా పరిస్థితులు చూస్తుంటే మనకేమి ఇక్కడ అవకాశాలు ఏం కనబడతలేవు. ఉన్న తెలుగుదేశాన్ని పోగొట్టుకోవడం ఎందుకు? చంద్రబాబు నాయుడు అన్నా కాస్త అటు ఇటు సెక్యులరిజం అంటాడు, లోకేష్ అవన్నీ అనడం లేదు కదా. సో లోకేష్ కల్టివేట్ చేసుకుంటే పని అయిపోతాం వాళ్ళు అనుకుంటున్నారు. అందులో క్రమంలో భాగమే మీరు అన్నట్లు మోడీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పైన అటాక్ చేస్తే గట్టిగా సమర్థించాలంటే తప్పలేదు, ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వాములు కనుక. మీకు ఇంట్రెస్టింగ్ చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని బీజేపీ సమర్థిస్తుందా? ఎక్కడన్నా మీరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించడానికి బీజేపీ నాయకులు ఒక్కరైనా ముందుకు వస్తున్నారో చూడండి. ఎక్కడ ముందుకు రారు. ఆఖరికి మేనిఫెస్టోలో ముట్టుకోలే కదా సిద్ధార్థ సింగ్. కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని సమర్థించడానికి బీజేపీ నాయకులు కష్టపడరు, పనిచేయరు. కానీ కేంద్రంలో బీజేపీని సమర్థించడానికి టీడీపీ ఎంపీలు కృషి చేయాలి. అంటే అసలు అది ఏ రకమైన రాజకీయ బలాన్ని తెలియజేస్తుందా, రాజకీయ బలహీనతను తెలియజేస్తుందా?